జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల రాశి ఫలితాలు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, సూర్యుడు షష్ఠమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు. అనుకూల ఫలితాలని సప్తమ స్థానంలో, ప్రతికూల ఫలితాలని ఇస్తున్నారు. అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలం, బుధుడు లాభస్థానంలో అనుకూలంగా ఉన్నారు, గురువు సప్తమ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు షష్ఠాష్టమ స్థానంలో ప్రతికూలం, శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలం, రాహుకేతువులు దశమ స్థానంలో ప్రతికూలం. ఆదాయం నిలకడగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ధనుసు రాశి వారికి యోగమే, మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. వ్యాపారం మాత్రం లాభసాటిగా జరుగుతుంది. మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ 3, 4 వారాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంది. చాలా సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పటికీ పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ సహచరులతో, అధికారులతో కొంత జాగ్రత్త వహించి ఉండడం మంచిది. ఆర్థిక భారం అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీ యొక్క రుణాలన్నీ తీర్చుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోండి. అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయండి, లేదా ప్రయాణాలు మానుకోండి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు. షేర్ మార్కెట్ బాగుంది, మీడియా రంగం వారికి చాలా బాగుంది, ఐటీ రంగం వారికి బాగుంది. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం. ఇంకొకటి, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ రెడీ. చంద్రాష్టమం జూన్ 9, 6, 2024 2:07 రాత్రి నుండి 11/6/2024 11:39 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పింక్ కలర్, ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల. లక్కీ నెంబర్ 5. శివారాధన మీకు చాలా శుభాలను కలిగిస్తుంది. వ్యాపార పరంగా కూడా ప్రయోజనం కలిగిస్తుంది. బుధవారం చాలా కలిసి వచ్చే ఒక రోజు అని కూడా మీకు ప్రత్యేకించి చెప్పచ్చు. గోచార ప్రకారం మీ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. ఇక లేదు గురుగారు, మీరు మాతోనే తెలుసుకోవాలని అనుకుంటే మా కింది నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై చేస్తారు. ఇక్కడ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయవస్తు.